వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నిత్య సేవలతో శోభిల్లుతున్న నమూనా ఆలయం. విజయవాడలో పుష్కర భక్తులకు శ్రీవారి దర్శనం. పుష్కర భక్తులతో కళకళలాడుతున్న కృష్ణమ్మ. పుణ్య స్నానాలతో తరిస్తున్న భక్తజనం. తిరుచానూరులో ఘనంగా వరలక్ష్మి వ్రతం. స్వర్ణ రథంపై భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం. నిత్యం 1,00,000 మంది భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం. పుష్కర భక్తుల సేవలో తిరుమల తిరుపతి దేవస్థానం. విజయవాడలో శ్రీవారి నమూనా ఆలయం నిత్య సేవలతో కళకళలాడుతోంది. కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలోని పీడబ్ల్యూడీ మైదానంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో తిరుమల తరహాలోనే నిత్య సేవలు జరుగుతున్నాయి. దీంతో భక్తులు మూలమూర్తికి జరిగే ఈ సేవలను వీక్షిస్తూ పరవశిస్తున్నారు. ఉదయాన్నే స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల, అర్చన తదితర సేవలను చూసి భక్తులు తరిస్తున్నారు. తాము తిరుమలకు వెళ్లినా ఈ సేవలను ఇంత దగ్గరుండి చూడలేమని, ఆ ఏడుకొండల వాడే తమ కోసం తరలివచ్చి నిత్య సేవను వీక్షించే భాగ్యం కలిగించాడని భక్తులు సంబరపడుతున్నారు. కృష్ణమ్మ భక్తజనంతో కళకళలాడుతోంది. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ ప్రాంతాల్లో పుష్కరాల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. కృష్ణా పుష్కరాలు ఘనంగా సాగుతున్నాయి. రెండవ రోజైన శనివారం ఉదయమే భక్తులు పుష్కర ఘాట్లకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. ముఖ్యంగా విజయవాడ సమీపంలోని పవిత్ర సంగమ ఘాట్ వద్ద భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఉదయం నుంచి ఇక్కడ రద్దీ బాగా కనిపించింది. నది మధ్యలో నిర్మించిన పుష్కర హారతి వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీంతో పాటు ఇక్కడ గోదావరి నది కృష్ణలో కలిసే పవిత్ర ప్రదేశం కావడంతో భక్తులు ఈ ఘాట్లో స్నానాలు ఆచరించడానికి తరలి వస్తున్నారు. కొందరు భక్తులు పౌరోహితుల సూచనల మేరకు పుణ్య స్నానాలను శాస్త్రానుసారం చేసి తర్పణాలు వదులుతున్నారు. ఇక విజయవాడలోని దుర్గా ఘాట్లోనూ భక్తులు పెద్ద ఎత్తున పుణ్య స్నానాలు ఆచరించారు. శనివారం ఉదయం నుంచే భక్తుల రాక పెరిగింది. ఈ ఘాట్ దుర్గమ్మ గుడి ఎదురుగా ఉండడం భక్తులకు బాగా తెలిసిన స్నానఘట్టం కావడంతో ఎక్కువ మంది భక్తులు ఈ ఘాట్ వద్దకు వస్తున్నారు. ప్రభుత్వం ఇక్కడ చక్కని ఏర్పాట్లు చేసింది. ఈ ఘాట్ ప్రకాశం బ్యారేజీని ఆనుకుని ఉండడంతో ఇక్కడ పుణ్యస్నానాలు భక్తులకు ప్రత్యేక అనుభూతిని పంచుతున్నాయి. అలాగే విజయవాడ పున్నమి ఘాట్ భక్తుల సందడి పెరిగింది. ఈ ఘాట్ను సుందరంగా నిర్మించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి వీలుగా చక్కని ఏర్పాట్లు ఉన్నాయి. శనివారం ఉదయానికే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి తరలివచ్చారు. మరోపక్క నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. ఇక్కడి అమరలింగేశ్వర ఘాట్లో పుణ్యస్నానాలు చేయడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వచ్ఛమైన కృష్ణా జిల్లాలో భక్తులు స్నానాలు చేస్తూ కృష్ణమ్మకు వందనం సమర్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం బీచుపల్లి పుష్కర స్నానాలతో కళకళలాడుతోంది. భక్తులు బీచుపల్లిలో పుణ్యస్నానాలు చేసి తరిస్తున్నారు. ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడంతో సులభంగా పుణ్యస్నానాలు చేస్తున్నారు. కృష్ణా పుష్కర భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం చక్కని సేవలు అందిస్తోంది. నిత్యం 1,00,000 మందికి తగ్గకుండా అన్నప్రసాద వితరణ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు శుక్రవారం విజయవాడ, గుంటూరు జిల్లాలో అన్నప్రసాద వితరణ ప్రారంభించింది. విజయవాడలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసి శ్రీవారి దర్శన భాగ్యం కలిగిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆ శ్రీవారి అన్నప్రసాదాలను సైతం భక్తులకు పంపిణీ చేస్తోంది. ఇటు విజయవాడతో పాటు అటు గుంటూరు జిల్లాలో కూడా నిత్యం 1,00,000 మందికి అన్నప్రసాద వితరణ చేయాలని సంకల్పం చెప్పుకుంది. ఈ మేరకు శుక్రవారం విజయవాడ, గుంటూరులలోని పుష్కర్ నగర్లలో అన్నప్రసాదాలను పంపిణీ చేసింది. భక్తుల కోసం వేడివేడిగా అన్నప్రసాదాలను తయారు చేసి వాటిని పుష్కర్ నగర్లకు తరలిస్తున్నారు. విజయవాడలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన పుష్కర్ నగర్లో శుక్రవారం మధ్యాహ్నం వేలాది మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే రైల్ స్టేడియంలోని పుష్కర నగర్లో కూడా అన్నప్రసాద వితరణ జరిగింది. పుష్కరాలు పూర్తయ్యే వరకు
ఇదే రీతిలో అన్నప్రసాదాల పంపిణీ కొనసాగనుంది. సౌభాగ్యలక్ష్మి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణ రథంపై భక్తులను కటాక్షించారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారి స్వర్ణ రథోత్సవ సేవ తిరుచానూరులో ఘనంగా జరిగింది. భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారి స్వర్ణ రథాన్ని లాగి తరించారు. కేవలం మహిళలు మాత్రమే అమ్మవారి స్వర్ణ రథాన్ని లాగడం విశేషం. ఏటా శ్రావణ శుక్రవారం నాడు ప్రత్యేకంగా నిర్వహించే ఈ స్వర్ణ రథోత్సవం వేడుకగా సాగింది. భక్తులు గోవిందనామ స్మరణలతో అమ్మవారి స్వర్ణ రథాన్ని లాగి తరించారు. పచ్చని ప్రకృతి, జల సమృద్ధి, సుగుణ సంపత్తి, శుభ్రత, సౌజన్యం, మేలిమి లక్షణాల సంపూర్ణ స్వరూపమే శ్రీ మహాలక్ష్మి. ఆ వరాల తల్లి తత్వాన్ని అనుసంధానించడమే శ్రావణ వ్రతంలోని అంతర్యం. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ శుక్రవారాన వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో మహిళలు వరుసగా కూర్చుని దీపాలు వెలిగించి పసుపు కుంకుమలతో పూజలు చేశారు. ఇక నెల్లూరులోని స్టోన్ హౌస్ పేటలోనూ వరలక్ష్మి వ్రతం ఘనంగా జరిగింది. స్టోన్ హౌస్ పేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వరలక్ష్మి వ్రతం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారిని చక్కగా అలంకరించాక అర్చకుల సూచన మేరకు భక్తులు వరలక్ష్మి వ్రతాన్ని వైభవంగా జరిపారు. హైదరాబాద్ జియాగూడ సమీపంలో గోశాల వద్ద ఉన్న శ్రీ తుల్జా భవానీ దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా జరిగింది. వరలక్ష్మి వ్రతానికి హాజరైన భక్తులతో ఆలయ ప్రాంగణం క్రిక్కిరిసిపోయింది. మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. పుణ్య కృష్ణా తీరం ఎన్నో పుణ్యక్షేత్రాలకు, మరెన్నో పౌరాణిక ఇతివృత్తాలకు ఆలవాలంగా విరాజిల్లుతోంది. ఆది దంపతులు శ్రీ దుర్గా నాగేశ్వర స్వామిగా కొలువై కృష్ణానది చెంత భక్తుల పూజలు అందుకుంటున్న పుణ్యధామం కృష్ణా జిల్లాలోని పెదకళ్లేపల్లి క్షేత్రం. శతాబ్దాల చరిత్రను పదిలంగా నిలుపుకుని ముక్కంటి ఆశీస్సులను మనందరిపై ప్రసరింపజేస్తున్న ఈ ఆలయ విశేషాలు పుష్కర శుభవేళ మీకోసం. జనమేజయుడు తలపెట్టిన సర్పయాగంలో తమ జాతి అంతరించిపోకుండా ఉండేలా అనుగ్రహించమని వేడుకుంటూ నాగలోకం పరమశివుణ్ణి ప్రార్థించిన పవిత్ర ప్రదేశం కృష్ణా జిల్లాలోని పెదకళ్లేపల్లి క్షేత్రం. నాగుల తపస్సుకు మెచ్చిన ఈశ్వరుడు ఈ క్షేత్రంలోనే వారికి అమరత్వాన్ని ప్రసాదించారని పురాణోక్తి. నాగులు ప్రతిష్ఠించిన ఈశ్వరుడు కనుక ఇక్కడ స్వామివారు నాగేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందారు. అలాగే తదనంతర కాలంలో జనమేజయుడు ఈ క్షేత్రంలో సర్పయాగాన్ని పూర్తి చేసి జ్ఞానఫలాన్ని పొందటంతో ఈ ఆలయం జనమేజయ క్షేత్రంగా పేరొందింది. పావన కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ముందుగా ఒడ్డున ఉన్న బృహత్ శివలింగం, నందీశ్వరుణ్ణి, సహస్రలింగేశ్వరుణ్ణి, ద్వాదశ జ్యోతిర్లింగాలను, పార్వతీదేవిని, విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకొని పెదకళ్లేపల్లి క్షేత్రానికి చేరుకోవడం సంప్రదాయం. ఇక ప్రధాన ఆలయంలో అడుగుపెట్టగానే ఎత్తైన ధ్వజస్తంభం, సత్యస్తంభం, నాగకుండం భక్తులకు స్వాగతం పలుకుతుంటాయి. చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణంలో నెలవైన నాగేశ్వర స్వామి ఆలయం నిత్యం చల్లని కృష్ణమ్మ గాలులతో పాటు ఆధ్యాత్మిక తరంగాలను వెదజల్లుతుంటుంది. ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని సొంతం చేసుకున్న ఈ పుణ్యధామంలో శ్రీ దుర్గామ్మవారు వెండి కవచధారణతో మనోహరంగా నెలవై భక్తులపై కరుణా వీక్షణాలు కురిపిస్తూ ఉంటుంది. అమ్మలగన్న అమ్మ దర్శనం చేసుకున్న భక్తులు ఆ పక్కనే ఉన్న నందీశ్వరుడికి మొక్కి నాగేశ్వరుడి దీవెనలు అందుకుంటారు. గర్భాలయంలో ధవల వర్ణంలో త్రినేత్రధారిగా అభిషేక ప్రియుడిగా దర్శనమిచ్చే నాగేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లి ఆ గరళకంఠుడి దీవెనలు అందుకుంటారు. ఇక ప్రధాన ఆలయం చుట్టూ శివ ప్రమదఘనాలు వివిధ మందిరాల్లో కొలువు తీరి పూజలందుకుంటున్నారు. కృష్ణానది ఈ క్షేత్ర సమీపంలో
ఉత్తర వాహినిగా ప్రవహిస్తుండటం వల్ల ఇక్కడ స్నానమాచరిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. కృష్ణా పుష్కరాలకు విచ్చేసి భక్తకోటి పెదకళ్లేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారిని సేవించి పునీతులవ్వాలని కోరుకుందాం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.